మా ఇంట్లో పోలేలు చేసినప్పుడు ఖచ్చితంగా పోలేల చారు చేస్తాను. ఇది 2, 3 డేస్ అయినా సరే మా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా సమ్మర్ కాబట్టి మామిడికాయలు దొరుకుతాయి. అందుకనేసి ఒక మామిడికాయని ఏసి చేస్తున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా రెడీ అయింది. పోలేల చారు చాలా సింపుల్ రెసిపీయే. ఇది మనం పోలేలు చేసినప్పుడే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అందరు ఇష్టంగానే తింటారు. సో, దీనికోసం అనేసి ముందుగా పప్పును ఉడకబెట్టుకోవాలి. నార్మల్‌గా పోలేల కోసం పప్పు ఉడకబెడతాం కదా! ఆ పప్పు ఉడుకుతుంది. ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకోండి మంచిది. ఇందులో వాటర్ కావాల్సినంత వరకు యాడ్ చేయాలి. మరీ పల్చగా చేయకండి. కొంచెం క్వాంటిటీలోనే యాడ్ చేసేసి ఒక్కసారి బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఒక బాయిల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మాత్రమే మనం ఇలా వంపుకోవాలి. వాటర్‌ని మాత్రమే వంపుకోవాలి కాబట్టి ముందుగా పైనున్న వాటర్‌ని ఇలా తీసేసాను. తర్వాత దీన్ని మూత పెట్టేసి వంపుకున్నామనుకోండి ఉన్నదంతా వాటర్ కూడా వచ్చేస్తుందనమాట. ఇంచక్క ఇలా వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత ఈ పప్పుతోటి మనము పోలేలు చేసుకోవాలి. ఈ వాటర్ తోటి చారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ పోలేల రెసిపీ మీకోసం అప్లోడ్ చేశాను. చూసేయండి. మా ఇంట్లో ఇలా పోలేలు చేస్తాను. కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా, సింపుల్‌గా ఉంటుంది. సో, పోలేలు చేయడానికి చారుని రెడీ చేసుకుందాము ముందుగా. ఇది ప్యాన్ పెట్టేసుకున్నాను గ్యాస్ మీద. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం క్వాంటిటీ పెంచడానికి. ఇప్పుడు మనము వాటర్‌ని తగ్గంతగా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుందాము. ఇది మిక్స్ అయిన తర్వాత ఇందులో మనము ఇంకేమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ 15-20 మినిట్స్ వరకు దీన్ని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేలోపు ఒక మామిడికాయని కట్ చేసేసుకుందాము. మామిడికాయ వచ్చేసి నేను చిన్న సైజ్‌ది తీసుకున్నాను. మామిడికాయ బదులు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఎప్పుడు చింతపండు యాడ్ చేస్తాను. సమ్మర్ కదా అందుకనేసి మామిడికాయ యాడ్ చేస్తున్నాను. మామిడికాయ యాడ్ చేసి కూడా వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. మామిడికాయని చిన్న సైజులో తీసుకున్నాను. సో, దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లో వేసేసుకొని దీన్ని ఇప్పుడు బాయిల్ చేసేసుకోవడానికి పక్కనైతే పెట్టేసుకున్నాను. అదేవిధంగా నేను పోపులో ఎండు కొబ్బరిని వేస్తాను. దాన్ని కూడా ఇలా కాల్చేసుకున్నాను. తర్వాత పౌడర్ చేసేసుకోవాలి. ఇంకా ఇది మామిడికాయ కుక్ అయిపోయింది. దీన్ని కొంచెం స్మాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా తొందరగానే స్మాష్ అవుతుంది. ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే చారు ఆల్రెడీ బాయిల్ చేస్తున్నామో అందులో వేసేసుకోవాలి. మీరు పులుపు తక్కువగా తింటా అంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చారుని ఒక పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను కొంచెం పప్పు తీసుకున్నాననమాట. ఆ పప్పుని పౌడర్ చేసేసుకొని ఈ చారులో కలుపుతున్నాను. ఇది తడి తడిగా ఉంటుంది కాబట్టి తొందరగా మిక్స్ అవుతుంది. సో, ఇలా వేయడం వల్ల ఏంటంటే చారు కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసాను. వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకోవాలి. ఒకటే ఒక మిరపకాయ వేసాను. నేను ఆల్రెడీ ఎర్రకారం వాడాను కాబట్టి. ఇది కొంచెం రెడ్ కలర్ మారిన తర్వాత ఇందులో వేసేద్దాము కరివేపాకు. అలాగే ఇందులో మనము టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసింది వేసేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసింది అయినా సరే వేసేసుకొని ఇంకో మూత పెట్టేసుకుందాము. టమాటా కొంచెం మగ్గేంత వరకు దీన్ని కుక్ చేసేసుకోవాలి. టమాటా ఒకసారి మగ్గిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకుందాము. ఇది అడుగంటుతుంది అంటే మీరు చారు కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక టేబుల్ స్పూన్ అంత వరకు అలా యాడ్ చేసేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా యాడ్ చేద్దాము. పసుపు, కారం, ఉప్పు వేసేసుకున్నాను. ఎండు కొబ్బరిని పౌడర్ చేసేసుకున్నాను కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ టైంలో కూడా అడుగంటే ఛాన్స్ చాలా ఉంటుంది. అందుకనేసి కొంచెం చారు వేసేసుకోవాలి. ఇంకా పైనుండి కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాము. సన్నగా తురుముకున్నది ఇందులో వేసాను. అలాగే చారులో కూడా కొంచెం వేసేసుకున్నాను అనమాట పైనుండి. ఇప్పుడు ఈ చారుని కొంచెంగా తీసుకొని ఇందులో వేసేసాను. అడుగంటుతుంది అందుకనేసి. ఇంకా దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. మనకైతే మెయిన్ మసాలా రెడీ అయిపోయింది. చారు కూడా ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చారులో వేసేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్, చాలా ఈజీగా పోలేల చారు అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం మహారాష్ట్రన్ టచ్లో ఉంటుంది. అందుకనేసి మేము కొబ్బరిని యాడ్ చేసాము. మీరు కొబ్బరిని అవాయిడ్ కూడా చేయొచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలా స్లిమ్మర్లో పెట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేయండి. పోలేలతో పాటు ఈ చారుని కూడా తింటారు చాలామంది. మీకు పోలేలతో పాటు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.